రాంబాబు. వామ్లీ వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. తెలంగాణలో అదేవిధంగా ఏపీలో రాబోయేటటువంటి డిఎస్సి 2025లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఈ సబ్జెక్టు చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. ఏపీలో ఎస్జిటి వాళ్ళకి 4 మార్కులు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 5 మార్కులు ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ తీసుకున్నట్లయితే తెలంగాణలో ఎస్జిటి వాళ్ళకి, తర్వాత స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 10 మార్కులకి మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐఈ సబ్జెక్ట్ ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్క మార్కు కూడా చాలా కీలకమైందే. కాబట్టి ఏపీలోను తర్వాత తెలంగాణలోను ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ఎవరైతే మంచి మార్కులు స్కోర్ చేస్తారో వాళ్ళే ఖచ్చితంగా జాబ్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటటువంటి సబ్జెక్ట్ని నిర్లక్ష్యం చేయకుండా మీరు దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టయితే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన జాబ్ని డిసైడ్ చేయడానికి 1 మార్కు చాలండి. కాబట్టి ప్రతి ఒక్క మార్కు కూడా చాలా కీలకమైంది. 4 మార్కులు లేదా 5 మార్కులు అని చెప్పి వాటిని తక్కువ మీరు ప్రియారిటీ ఇచ్చినట్లయితే మీకు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు రెగ్యులర్గా ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది మీరు ప్రతిరోజు ఒక టాపిక్ని చదువుకోండి. అదేవిధంగా ఇక్కడ మన ఛానల్లో ప్రతిరోజు రెగ్యులర్గా ఒక టాపిక్ ఉంటుంది. ఈ టాపిక్ మీకు చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఈ టాపిక్ మీద మీకు ప్రాక్టీస్ బిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు రెగ్యులర్గా ఈ ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీరు రెగ్యులర్గా చూసినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మీరు 100% మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ క్లాస్లో మనం మానవ హక్కులు ఈ టాపిక్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. తెలంగాణ తర్వాత ఏపీ 2 స్టేట్లలో కూడా మనకి కొంచెం సిలబస్లో కొంచెం వేరియేషన్ అనేది ఉంది. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్లో కొంచెం వేరియేషన్ ఉంది. మరి ఈ వేరియేషన్ని బేస్ చేసుకొని ఇద్దరికి కామన్గా ఉపయోగపడేటటువంటి టాపిక్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మానవ హక్కులు అనేటటువంటి టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఈ టాపిక్ మనకి కొంచెం చిన్నగా ఉంటుంది. మరి ఈ టాపిక్ ఇద్దరికి ఏపీ తెలంగాణలో ఇద్దరికి కూడా ఉపయోగపడేటటువంటి టాపిక్. కాబట్టి మీరు ఈ టాపిక్ని మీరు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ ఈ టాపిక్ అయిపోయిన తర్వాత రేపు ఈ టాపిక్ మీద కొన్ని ప్రాక్టీస్ బిట్లు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం లేట్ లేకుండా ఈ టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. మానవ హక్కులు అనేటటువంటి టాపిక్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. చూడండి, మరి మానవ హక్కులు అంటే ఏంటి అంటే, మానవ హక్కులు అంటే మానవుడికి జీవించడానికి, వ్యక్తిగా అభివృద్ధి చెందడానికి, సంతోషంగా జీవించడానికి ఉండేటటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటినే మానవ హక్కులు అంటారు. అంటే మానవుడు జీవించడానికి, అభివృద్ధి చెందడానికి, హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఉపయోగపడేటటువంటి హక్కులే మానవ హక్కులు. మరి యుఎన్ఓ మానవ హక్కుల ప్రాముఖ్యతను మొట్టమొదటిసారిగా గుర్తించింది. సో కాబట్టి మరి మానవ హక్కుల ప్రాముఖ్యతను మొట్టమొదటిసారిగా ఎవరు గుర్తించారు అని అడిగితే యుఎన్ఓ అని ఆన్సర్ రాయాలి. మానవ హక్కుల ప్రాముఖ్యతను మొదట గుర్తించింది ఎవరు అంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి. చూడండి, అమెరికా రాజ్యాంగంలో మొదటిసారిగా మానవ హక్కుల భావన పొందుపరచబడింది. సో కాబట్టి బిట్ ఇది కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. అమెరికా ఏ రాజ్యాంగంలో మొదటిసారిగా మానవ హక్కుల భావనను పొందుపరిచారు అంటే అది అమెరికా అనేటటువంటి ఆన్సర్ రాయాలి. అమెరికాలో ఉన్నటువంటి రాజ్యాంగంలో మొదటిసారిగా మానవ హక్కుల యొక్క భావన కాన్సెప్ట్ని పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ మరి అంతర్జాతీయ స్థాయిలో ఈ చారిత్రక నేపథ్యం చూద్దాం. ఈ మానవ హక్కులకు సంబంధించినటువంటి అంతర్జాతీయ స్థాయిలో ఈ చారిత్రక నేపథ్యం ఎట్లా ఉందో చూద్దాం. అమెరికాలో స్వాతంత్ర పోరాటం మరియు ఫ్రెంచ్ విప్లవం, ప్రజల స్వేచ్ఛ కోసం జరిగినటువంటి పోరాటాలు, ఈ పోరాటాల ఫలితంగానే అక్కడ ఈ మానవ హక్కులు అనేటటువంటి వీటి కాన్సెప్ట్ అనేది ఉద్భవించడం జరిగింది. మరి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ 1946లో మానవ హక్కుల కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది బిట్ ఇంపార్టెంట్ అండి. మానవ హక్కుల కమిషను ఎప్పుడు ఏర్పాటు చేశారు యునైటెడ్ నేషన్స్లో అంటే యునైటెడ్ నేషన్స్ 1946లో మానవ హక్కుల కమిషన్ని ఏర్పాటు చేసింది. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసింది అంటే 1946. నెక్స్ట్ చూడండి, మరి విశ్వజనీయమైనటువంటి మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు జరిగిందో చూద్దాం. 1948 డిసెంబర్ 10న విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, బిట్టు అడగడానికి అవకాశం ఉంటుంది. విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు జరిగింది అంటే 1948లో జరిగింది. భారతదేశంలో మానవ హక్కుల యొక్క చరిత్ర ఎట్లా ఉందో చూద్దాం.
భారతదేశంలో మన మానవ హక్కులు చరిత్రకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకున్నట్లయితే బౌద్ధ ధర్మం మానవ సమానత్వాన్ని గురించి ప్రచారం చేసింది. మొట్టమొదటిసారిగా మరి ప్రచారం చేసింది ఎవరు అంటే బౌద్ధ ధర్మం మానవ సమానత్వాన్ని గురించి ప్రచారం చేసింది. మరి బ్రిటిష్ పాలన కాలంలో కూడా మానవ హక్కుల భావన అనేది బలపడింది అప్పట్లోనే. నెక్స్ట్ మరి మాగ్నా కార్టా మానవ హక్కులకు మూలస్తంభం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మాగ్నా కార్టా అనేది మానవ హక్కులకు మూలస్తంభం ఏది అంటే మాగ్నా కార్టా అనేటటువంటిది మానవ హక్కులకి మూలస్తంభంగా చెప్తారు. నెక్స్ట్ స్వాతంత్ర పోరాటం పౌర మరియు రాజకీయ హక్కుల కోసం జరిగింది. మరి చూడండి, స్వాతంత్ర పోరాటం అనేది పౌర మరియు రాజకీయ హక్కుల కోసం అప్పట్లో ఈ స్వాతంత్ర పోరాటం అనేది కూడా జరిగింది. ఇది కాన్సెప్ట్ మీద. సామాజిక విప్లవం సామాజిక అణిచివేతకు వ్యతిరేకంగా జరిగింది. నెక్స్ట్ మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి సామాజిక సంస్కర్తలు సామాజిక హక్కుల కోసం పోరాటం జరిగింది. మరి ఈ హక్కుల కోసం సామాజిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ రైట్స్ కోసం పోరాడినటువంటి వాళ్ళలో మహాత్మా గాంధీ కానివ్వండి, లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ వీళ్ళు ఎక్కువగా పోరాడినటువంటి వాళ్ళలో ఉన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి చూద్దాం. ఇప్పుడు మన ఇండియన్ భారతదేశ స్థాయిలో జాతీయ మానవ హక్కుల కమిషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. దీంట్లో ముఖ్యమైన అంశాలు తీసుకున్నట్లయితే చూడండి, 1993లో మానవ హక్కుల పరిరక్షణ చట్టం ద్వారా ఏర్పాటైంది. ఇది గుర్తుపెట్టుకోండి. మానవ హక్కుల కమిషన్ సంబంధించినటువంటి దాంట్లో ఎప్పుడు మానవ హక్కుల పరిరక్షణ చట్టం ద్వారా ఏర్పడింది అంటే 1993లో మానవ హక్కుల పరిరక్షణ చట్టం అనేది ఏర్పడింది. మరి దీనికి సవరణలు ఎప్పుడు జరిగాయి అంటే 2006, 2019లో సవరణలు జరగడం జరిగింది. ఈ సవరణలు జరిగినటువంటి సంవత్సరం అడుగుతాడండి. 2006, 2019లో సవరణలు అనేవి జరగడం జరిగింది. మరి దీనిపైన ప్రభావం చూపించినటువంటి ఏంటి అంటే ప్యారిస్ సూత్రాలు ఎక్కువగా ప్రభావం చూపించాయి. మరి కమిషన్ నిర్మాణం ఎట్లా ఉంటుందో చూద్దాం. మానవ హక్కుల కమిషన్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మానవ హక్కుల కమిషన్ సంబంధించిన నిర్మాణం తీసుకున్నట్లయితే దీనికి చైర్మన్ మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి. సో వీటిలో ఎట్లా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ సంబంధించినటువంటి చైర్మన్ ఎవరు అంటే మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, లేకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావచ్చు. తర్వాత సభ్యులు, దీంట్లో ఉండేటటువంటి సభ్యులు తీసుకున్నట్లయితే మానవ హక్కుల నిపుణులు ఉంటారు దీంట్లో సభ్యులు. అంటే ఈ మానవ హక్కుల మీద ఎవరైతే మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ ఎక్స్పర్ట్స్ దీంట్లో సభ్యులుగా ఉంటారు. మరి మహిళా సభ్యులు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఒక మహిళా సభ్యుడైనా మినిమం ఉండాలి. నెక్స్ట్ ఎక్స్ అఫీషియో సభ్యులు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా, బీసీ, బాలల హక్కుల కమిషన్ చైర్మన్లు, దివ్యాంగులు, చీఫ్ కమిషనర్లు కూడా ఈ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు వీళ్ళు. నెక్స్ట్ నియామకం. ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ కి సంబంధించినటువంటి నియామకం ఎవరు చేస్తారంటే రాష్ట్రపతి హై పవర్ కమిటీ సలహా మేరకు నియమిస్తారు. రాష్ట్రపతి హై పవర్ కమిటీ సలహా మేరకు నియమించడం జరుగుతుంది. ఎవరు నియమిస్తారు అని అడిగితే రాష్ట్రపతి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ మరి హై పవర్ కమిటీలో ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి అధ్యక్షుడిగా లోక్సభ స్పీకరు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, లోక్సభ రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు, కేంద్ర హోంశాఖ మంత్రులు దీంట్లో ఈ హై పవర్ కమిటీలో ఉంటారు. హై పవర్ కమిటీలో ఉండేది ఎవరు అంటే ప్రధానమంత్రి అధ్యక్షుడిగా లోక్సభ స్పీకరు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, లోక్సభ లేకపోతే రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు, కేంద్ర హోంశాఖ మంత్రి ఉంటారు ఈ హై పవర్ కమిటీలో. మరి జాతీయ మానవ హక్కుల కమిషన్ సంబంధించినటువంటి కాల పరిమితి ఎంత ఉంటుందంటే 3 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు. దీంట్లో ఏదైనా కావచ్చు, 3 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు వరకు ఉంటుంది. ఇది కూడా బిట్టికి అడగడానికి అవకాశం ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి కమిషన్ సంబంధించినటువంటి జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు అంటే రాష్ట్రపతి నిర్ణయించడం జరుగుతుంది. రాష్ట్రపతి దీని యొక్క జీతభత్యాల్ని నిర్ణయిస్తాడు. మరి ఎవరు రాజీనామా కానీ లేకపోతే తొలగింపు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి సమర్పించాలి, లేకపోతే రాష్ట్రపతి అయినా తొలగించడానికి అవకాశం ఉంటుంది. మరి కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ సంబంధించినటువంటి విధులు ఏంటో చూద్దాం మనం.
మానవ హక్కుల అమలు పర్యవేక్షణ, నెక్స్ట్ ఉల్లంఘనల విచారణ, కారాగారాల సందర్శన, హక్కుల అమల్లో ఆటంకాలను తొలగించడం, నెక్స్ట్ ఇది ఇంతవరకు. నెక్స్ట్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి నేర్చుకున్నాం. మరి అట్లాగే మన రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఉంటుందండి. మరి మా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీసుకున్నట్లయితే ఇది 1993లో ఏర్పడింది. సో దీన్ని కూడా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 1993లో ఏర్పడింది. మరి దీని నిర్మాణం తీసుకున్నట్లయితే దీంట్లో చైర్మన్ ఉంటాడు, తర్వాత 2 సభ్యులు ఉంటారు. ఈ చైర్మన్ లో ఎవరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండొచ్చు, లేకపోతే న్యాయమూర్తి ఉండొచ్చు. ఇంతకుముందు చెప్పాము మనం జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ లో మనకి సుప్రీంకోర్టు అని చెప్పాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, లేకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అట్లయితే ఉన్నాడో ఇక్కడ కూడా మనకి రాష్ట్రం తీసుకున్నట్లయితే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో చైర్మన్ ఉంటాడు. ఈ చైర్మన్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండొచ్చు, లేకపోతే హైకోర్టు న్యాయమూర్తి అయినా ఉండొచ్చు. తర్వాత 2 సభ్యులు ఉంటారు. ఈ 2 సభ్యుల్లో హైకోర్టు న్యాయమూర్తి ఉండొచ్చు, తర్వాత మానవ హక్కుల నిపుణుడు కూడా, ఎక్స్పర్ట్ కూడా ఉండొచ్చు. మరి నియామకం, వీళ్ళని ఎవరు నియామకం చేస్తారంటే ముఖ్యమంత్రి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ సలహా మేరకు గవర్నర్ నియమిస్తాడు. ఓకే, అంటే ముఖ్యమంత్రి అధ్యక్షంగా ఉంటాడు. మరి ముఖ్యమంత్రి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ సలహా మేరకు గవర్నర్ నియమిస్తాడు. అంటే నియమించేది గవర్నరే, కానీ ఎవరు కమిటీ సలహా మేరకు అంటే స్క్రీనింగ్ కమిటీ సలహా మేరకు గవర్నర్ నియమిస్తాడు. మరి ఆ స్క్రీనింగ్ కమిటీలో ఎవరెవరు ఉంటారు అంటే చూడండి, ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకరు, శాసనసభ ప్రతిపక్ష నాయకుడు, హోంశాఖ మంత్రి, వీళ్ళు ఈ స్క్రీనింగ్ కమిటీలో ఉంటారు. నెక్స్ట్ మరి మానవ హక్కులు విద్యా సమావేశాలు అనేవి ఎట్లా ఉంటాయో చూద్దాం. దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు: యునెస్కో మానవ హక్కుల చైతన్యం కోసం విద్యను ప్రధాన సాధనంగా భావిస్తుంది. మరి చూడండి, యునెస్కో ఏం చేసిందంటే మానవ హక్కుల్లో చైతన్యాన్ని కల్పించడం కోసం, మానవ హక్కుల పైన చైతన్యం కల్పించడం కోసం ఏ విధంగా కల్పించవచ్చు అంటే విద్యను ఒక ప్రధానమైనటువంటి సాధనంగా తీసుకుంటే మన మానవ హక్కుల చైతన్యాన్ని ఎక్కువగా చేయవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో యునెస్కో భావించింది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది మనకి ఐక్యరాజ్య సమితిలో ఒక బ్రాంచ్ ఉందండి. సో మరి ఇది ఈ విధంగా భావించడం జరిగింది. అంటే మానవ హక్కుల్ని చైతన్యం తీసుకురావాలంటే మానవ హక్కుల పట్ల ఎక్కువగా మరి దీనికి ప్రధానమైనటువంటి ఆయుధం లేదా సాధనం ఏది అంటే విద్య ద్వారానే సాధించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 1978లో వియన్నాలో, 1987లో మాల్టాలో, 1992లో ట్యూనిస్లో మానవ హక్కుల విద్య పైన సమావేశాలు జరిగాయి. సో వీటి కూడా ఇంపార్టెంట్ అండి. మానవ హక్కుల విద్య పైన సమావేశాలు ఈ క్రింది వాటిలో లేనిది అని అడుగుతాడు. సో కాబట్టి దీంట్లో 1900 ఈ క్రింది వాటిలో సరికానిది అని అడుగుతాడు. మానవ హక్కుల విద్య పైన జరిగిన సమావేశాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని 4 ఆప్షన్స్ ఇస్తాడు. 1 1978 వియన్నా, 1987 మాల్టా, 1992 ట్యూనిస్, తర్వాత 1994 ప్యారిస్. సో ఇట్లా మనకి ఆప్షన్ ఇస్తాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, 78లో వియన్నా, 87లో మాల్టాలో, తర్వాత 92లో ట్యూనిస్. సో ఇట్లా 3 చోట్ల మానవ హక్కుల విద్య పైన సమావేశాలు అనేవి జరిగాయి. నెక్స్ట్ 1993లో వియన్నాలో మానవ హక్కుల ప్రపంచ సదస్సు మరియు మాంట్రియాల్లో మానవ హక్కులు ప్రజాస్వామ్యం కోసం విద్య పైన అంతర్జాతీయ సమావేశం జరిగాయి. సో చూడండి, మరి 1993లో వియన్నాలో మానవ హక్కుల ప్రపంచ సదస్సు జరిగింది. ఓకే, వియన్నాలో మానవ హక్కుల ప్రపంచ సదస్సు ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1993లో జరిగిందని ఆన్సర్ రాయాలి. తర్వాత లేకపోతే 1993లో మానవ హక్కుల ప్రపంచ సదస్సు ఏ దేశంలో జరిగింది లేకపోతే ఏ ప్రాంతంలో జరిగింది అంటే వియన్నాలో జరిగింది అనాలి. నెక్స్ట్ మాంట్రియాల్లో మానవ హక్కులు ప్రజాస్వామ్యం కోసం విద్య పైన అంతర్జాతీయ సమావేశాలు జరిగాయి. మరి మానవ హక్కులు ప్రజాస్వామ్యం కోసం విద్య పైన అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది అంటే మాంట్రియాల్ అని ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ మానవ హక్కులు ప్రజాస్వామ్యం కోసం విద్యా ప్రపంచ కార్యాచరణ ప్రణాళిక. ఓకే, దీని గురించి చూద్దాం.
మానవ హక్కులు అమలుకు ప్రజాస్వామ్య విద్య అనేది చాలా అవసరం. మరి మానవ హక్కులు అమలు జరగాలంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్య విద్య అనేది చాలా అవసరం. చూడండి, మరి సామాజిక న్యాయము, శాంతి, అభివృద్ధి, హక్కుల విద్య ముఖ్యమైనవి దీనికి. మానవ హక్కులు, ప్రజాస్వామ్య విద్య, మానవ హక్కులు హామీకి పునాది. చూడండి, మరి మానవ హక్కులు తర్వాత ప్రజాస్వామ్య విద్య అనేది ఈ మానవ హక్కుల యొక్క హామీకి పునాది లాగా ఉంటుంది. నెక్స్ట్, యునెస్కోలో మానవ హక్కుల విద్యలో ప్రగతి సాధించాలి. యునెస్కో ఏం చెప్పింది? మానవ హక్కుల విద్యలో ప్రగతి సాధించాలి అని చెప్పడం జరిగింది. మరి భారతదేశంలో మానవ హక్కుల విద్య వ్యాప్తి ఏ విధంగా జరిగిందో చూద్దాం. చూడండి, ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ 1996లో మానవ హక్కుల ఆధార గ్రంథాన్ని ప్రచురించింది. సో ఇది కూడా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఎన్సీఈఆర్టీ ఏ సంవత్సరంలో మానవ హక్కుల ఆధార గ్రంథాన్ని ప్రచురించింది అంటే దీనికి సరైన సమాధానం 1996లో ప్రచురించింది. నెక్స్ట్, ఎన్సిటిఈ 1996లో మానవ హక్కుల విద్యా బోధనకు వ్యూహాలు మరియు పద్ధతులను రూపొందించింది. మరి 1996లో మానవ హక్కుల విద్య బోధన చేయడానికి వ్యూహాలు పద్ధతుల్ని ఎవరు రూపొందించారు? ఎస్సీఆర్టీ, ఎన్సీఈఆర్టీ, ఇట్లా రకరకాలైన ఆప్షన్స్ ఇస్తాడు. సో కాబట్టి ఇది సరైన సమాధానము ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. వీళ్ళు ఏం చేశారంటే 1996లో మానవ హక్కుల విద్యకు బోధనకు వ్యూహాల్ని, పద్ధతుల్ని, స్ట్రాటజీస్ని, ఇంకా మెథడ్స్ని వీళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది. ఎన్సిటిఈ 1997లో మానవ హక్కులు, భారతీయ విలువలు అనే మోనోగ్రామ్ని ప్రచురించింది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మానవ హక్కులు, భారతీయ విలువలు అనే మోనోగ్రామ్ని ఎవరు ప్రచురించారు? ఎన్సిటిఈ. ఎప్పుడు అంటే 1997లో ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, 9వ పంచవర్ష ప్రణాళికలో యూజీసీ మానవ హక్కుల విద్య కోసం ప్రత్యేక ప్రణాళికను ప్రకటించింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఏ పంచవర్ష ప్రణాళికలో యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏ పంచవర్ష ప్రణాళికలో మానవ హక్కుల విద్య కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను ప్రకటించింది అని అడిగితే మనకి 8, 9, 7 ఇట్లా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 9వ పంచవర్ష ప్రణాళికలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మానవ హక్కుల విద్య కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను ప్రకటించింది అని ఆన్సర్ రాయాలి. నెక్స్ట్, నేషనల్ లిటరసీ మిషన్, జాతీయ అక్షరాస్యత సమితి ఉంది కదా అది, మరియు నేషనల్ బుక్ ట్రస్ట్ అక్షరాస్యులకు మానవ హక్కుల అవగాహన పుస్తకాలను ప్రచురించాయి. నేషనల్ లిటరసీ మిషన్ తర్వాత నేషనల్ బుక్ ట్రస్ట్ వీళ్ళు ఏం చేశారంటే అక్షరాస్యుల కోసం మానవ హక్కుల అవగాహన కోసం కొన్ని బుక్స్ని ప్రింట్ చేసి పబ్లిష్ చేయడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. అక్షరాస్యులకు మానవ హక్కుల అవగాహన కోసం పుస్తకాలను ఎవరు ప్రచురించారు అంటే నేషనల్ లిటరసీ మిషన్ మరియు నేషనల్ బుక్ ట్రస్ట్. తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయము మరియు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము మానవ హక్కుల విద్య పైన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను నిర్వహిస్తున్నారు. సో ఇట్లా కూడా అడగచ్చు. ఈ క్రింది యూనివర్సిటీ మానవ హక్కుల విద్య పైన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు నిర్వహించేటటువంటి యూనివర్సిటీ ఏది అని చెప్పేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, లేకపోతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు. సో కాబట్టి దీనికి సరైనటువంటి సమాధానం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరియు అదేవిధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఇవి రెండు కూడా మానవ హక్కుల విద్య పైన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్, మానవ హక్కులు పాఠశాల వ్యవస్థలో అనుప్రయుక్తం. మరి ఈ మానవ హక్కుల్ని పాఠశాల వ్యవస్థలో పిల్లలకి ఏ విధంగా అర్థమయ్యేటట్లు స్కూల్ లెవెల్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేటటువంటి దాని గురించి చూద్దాం ఇక్కడ. మరి దీంట్లో ముఖ్య అంశాలు తీసుకున్నట్లయితే ఎన్సిటిఈ మాడ్యూళ్ళు ప్రాథమిక స్థాయి నుండి మానవ హక్కుల బోధన సూచించాయి. అంటే ఎన్సిటిఈ అని చెప్పాం కదా, నేషనల్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. వీళ్ళు నేషనల్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేకపోతే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచింగ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉంటుంది దీనికి అబ్రివేషన్. సో దీంట్లో ఈ ఎన్సిటిఈ అనేటటువంటి వీళ్ళు మాడ్యూళ్ళు ఏం చెప్పారంటే ప్రాథమిక స్థాయి నుంచే మానవ హక్కుల బోధనని సూచించాయి. అంటే ప్రైమరీ స్టేజ్ నుంచి పిల్లలకి మానవ హక్కుల మీద అవగాహన కల్పించాలి అనేటటువంటి విషయాన్ని వీళ్ళు చెప్పడం జరిగింది.
మరి మానవ హక్కులను ఇతర విషయాలతో అనుసంధానం చేయాలని భావించారు వీళ్ళు. అంటే మానవ హక్కుల్ని డైరెక్ట్ గా చెప్పకుండా వీటిని పిల్లల్లో అవగాహన కలిగించడానికి ఇతర విషయాలతో కలిసి అసోసియేషన్ చేసి చెప్పాలి అనే విషయాన్ని వీళ్ళు చెప్పడం జరిగింది. మరి ప్రాథమిక స్థాయిలో తీసుకున్నట్లయితే ప్రైమరీ లెవెల్లో 1 నుంచి 5 తరగతుల వరకు పరిసరాల విజ్ఞానము, భాషా పరిజ్ఞానంతో మానవ హక్కుల భావాన్ని అనుసంధానం చేయవచ్చు అని చెప్పారు. అంటే పరిసరాల విజ్ఞానం ఉంటుంది కదా, జనరల్ సైన్స్, జనరల్ సైన్స్ తో పాటు తర్వాత భాషా పరిజ్ఞానం అంటే ఇంగ్లీషు, తెలుగు, హిందీ భాషలు ఏవైనా ఉంటే వాటితోటి ఈ మానవ హక్కుల యొక్క పరిజ్ఞానాన్ని కూడా పెంపొందించవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ భావ వ్యక్తీకరణ, అవకాశాల కల్పన, కృత్యాల ద్వారా మానవ హక్కుల భావాన్ని పెంపొందించవచ్చు. భావ వ్యక్తీకరణ ద్వారా కానివ్వండి, ఇంకా అవకాశాలు కల్పించడం ద్వారా కానీ, కృత్యాల ద్వారా కానీ ఈ మానవ హక్కుల భావాన్ని పెంపొందించవచ్చు. మాధ్యమిక స్థాయి తీసుకున్నట్లయితే 6th నుంచి 8th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి పిల్లల్లో ఈ మానవ హక్కుల మీద అవగాహన కలిగించడానికి సామాన్య, సాంఘిక శాస్త్రాలు, సైన్స్, సోషల్, తర్వాత లాంగ్వేజ్, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్ వంటి ఈ సబ్జెక్టుల ద్వారా ఎక్కువగా మానవ హక్కులు సంబంధించినటువంటి కాన్సెప్ట్ పిల్లలకి అందించవచ్చు. మరి ఉన్నత స్థాయి తీసుకున్నట్లయితే ఉన్నత స్థాయిలో పిల్లలకి తెలియడం కోసం ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే, ఉన్నత స్థాయిలో మానవ హక్కులు, మౌలిక అంశాలు, చరిత్ర, వివిధ దేశాల పోరాటాల గురించి వివరణ, విశ్లేషణ, చర్చల ద్వారా చెప్పొచ్చు. అంటే ఈ అంశాలని ఎట్లా చరిత్ర అంశాల ద్వారా, తర్వాత మౌలిక అంశాల ద్వారా, దేశాల మధ్య ఉన్నటువంటి పోరాటాల గురించి వివరణ ద్వారా, చర్చ, విశ్లేషణ ద్వారా చెప్పొచ్చు. మరి పాఠశాలలో చేయాల్సినటువంటి ఇతర కార్యక్రమాలు, మానవ హక్కులకు సంబంధించినటువంటివి పిల్లల్లో అవగాహన కలిగించడం కోసం చేయాల్సినటువంటి కార్యక్రమాలు తీసుకుందాం. దీంట్లో ఒకటి మానవ హక్కుల క్లబ్ అనేది ఏర్పాటు చేయాలి పిల్లలతోటి. నెక్స్ట్ స్వచ్ఛంద సంస్థలతోటి సదస్సులు ఏర్పాటు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్వచ్ఛంద సంస్థలు కనిపిస్తాయి, లయన్స్ క్లబ్లు ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో మరి అలాంటి స్వచ్ఛంద సంస్థలతోటి సదస్సులు ఏర్పాటు చేయాలి. అంటే ఏంటి మానవ హక్కులు అంటే ఏంటి, వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటటువంటి విషయాల్ని వీళ్ళతోటి సదస్సులను ఏర్పాటు చేయవచ్చు. బాల కార్మిక వ్యవస్థ పైన సర్వేలు, కేస్ స్టడీలు నిర్వహించాలి. ఇంకా డిబేట్లు, సెమినార్లు, నినాదాలు, పోస్టర్లు ఇంకా ఇవన్నీ ప్రదర్శించాలి. నెక్స్ట్ ఏకాంక ప్రదర్శన అంటే ఏంటి, రోల్ ప్లే ఉంటుంది కదా, అట్లా రోల్ ప్లేని ప్లే చేయడం. తర్వాత మోడల్ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి మోడల్ని పిల్లలతో తయారు చేయించడం. ఇంకా మరి హక్కుల గురించి శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు కూడా ఉన్నాయి, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఎట్లా ఉంటాయి చూద్దాం. అమర్ సేన్ అనేటటువంటి ఇతను చెప్పినటువంటి నిర్వచనం ఏంటంటే, పౌర రాజకీయ హక్కులు మరియు మానవ హక్కులు సమాజం గుర్తించే పౌరుల కోరికలే హక్కులు అని చెప్పాడు. పౌర రాజకీయ హక్కులు మరియు మానవ హక్కులు అనేటటువంటి విషయాన్ని అతను చెప్పడం జరిగింది. సమాజం గుర్తించే పౌర కోరికలే హక్కులు అన్నాడు. మరి ఈ విషయం చెప్పింది ఎవరు అంటే అమర్ సేన్. నెక్స్ట్ గ్రీన్, ఇతను ఏం చెప్పాడు అంటే, సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వం గుర్తించినటువంటి అధికారమే మానవ హక్కులు అని చెప్పాడు. సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వం గుర్తించినటువంటి అధికారమే మానవ హక్కులని గ్రీన్ అనేటటువంటి ఇతను చెప్పడం జరిగింది. బెంథామ్, హక్కు చట్టం యొక్క శిశువు. చట్టం యొక్క శిశువు ఎవరు అంటే హక్కు. ప్రజా ఉద్యమాల ఆకాంక్షను ప్రతిఫలిస్తాయి. ఇవి ఏం చేస్తాయి, ప్రజా ఉద్యమాల యొక్క ఆకాంక్షల్ని ఫలింపజేస్తాయి, ప్రతిఫలిస్తాయి అని బెంథామ్ చెప్పడం జరిగింది. మరి భారత రాజ్యాంగం ప్రకారం మానవ హక్కులు అనేవి ఎట్లా ఉంటాయో చూద్దాం. కొన్ని ప్రాణరక్షణ హక్కు, వ్యక్తి స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు, ఆస్తి హక్కు, పని హక్కు, విద్యా హక్కు, సమానత్వపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు. ఓకే, తర్వాత సంస్థలు, సంఘాలు ఏర్పరచుకునేటటువంటి హక్కు, కుటుంబ హక్కు, ఒప్పందపు హక్కు, రాజ్యాంగ పరిరక్షణ హక్కు, సాంస్కృతిక హక్కులు, ప్రాణరక్షణ హక్కులు. చూడండి, మరి ఆత్మహత్య, భగవంతుని పైన దురాక్రమణ సెయింట్ థామస్ ఆక్వినాస్ అనేటటువంటి ఇతను చెప్పడం జరిగింది. ఆత్మహత్య అనేటటువంటిది ఏంటంటే భగవంతుని పైన దురాక్రమణ చేయటం అనేటటువంటిది ఇతను చెప్పడం జరిగింది. సెయింట్ థామస్
ప్రాణరక్షణ హక్కు అనేటటువంటిది ఏంటంటే ఆత్మహత్య లాంటిది ఇది. భగవంతుని పైన దురాక్రమణ అనేటటువంటి విషయాన్ని ఇతను సెయింట్ థామస్ ఆక్వినాస్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ పని హక్కు. మానవుడు తన శ్రమకు లభించేటటువంటి ప్రతిఫలం ఆధారంగా జీవిస్తాడు. పని హక్కు అనేది ఏంటంటే మానవుడు తన శ్రమకు లభించే ప్రతిఫలం ఆధారంగా జీవిస్తాడని లూయి బ్లాంక్ చెప్పడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలండి. ఈ మానవ హక్కులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో వీటిలో నుంచి ఎక్కువగా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఎక్కువగా చాలా ఎక్కువ మొత్తంలో కొంచెం సోది ఎక్కువగా ఉంటుంది. సో జనరల్గా ఉండేటటువంటి టాపిక్స్. సో దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాలని మొత్తం తయారు చేసి ఒక మ్యాటర్ తయారు చేయడం జరిగింది. సో దీని మీద మనకి ప్రాక్టీస్ బిట్లు అనేవి ఎట్లా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మరి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఈ ఆల్ బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసినట్లయితే మీకు రెగ్యులర్గా ప్రతిరోజు మీకు వచ్చేటటువంటి వీడియోలన్నీ కూడా మీకు ఈ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. తర్వాత ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.